పాకిస్తాన్ పెంపుడు కుక్కలకు ఇంకా బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ పెంపుడు కుక్కలు ఇంకా మొరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారత పౌరులను కరవటానికి చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేసిన ప్రతిసారి కూడా కొంత నష్టాన్ని కలిగించిన తోకలు కోసి మరీ పంపించేశాం. ఇప్పుడు మరో పాకిస్తాన్ పెంపుడు కుక్క భారత ప్రధానిని చంపేస్తామంటూ పిచ్చి వాగుతూ ఉంది. ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్క మరెవరో కాదు, లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారతదేశంపై మొరగటానికి కరవటానికి చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మొన్న కూడా పహల్గామ్లో పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారత పౌరులపై దాడి చేసిన సందర్భం మనకి గుర్తే ఉంది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారతదేశంపై గాయం చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో మనం ఇప్పుడు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని ముందుకు వెళ్తున్నాం. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, వాడే పాకిస్తాన్ పెంపుడు కుక్కల లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. ఈ హఫీజ్ సయీద్ అంటాడు భారత ప్రధానిని చంపేస్తాను అని. ఇప్పటికే మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ ఉన్నాం. పాకిస్తాన్కి సింధు నదీ జలాలను ఆపేశాం. సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసుకున్నాం. దీంతో పాకిస్తాన్లో 70% నీటి అవసరాలు తీరే అవకాశం లేదు. సుమారు 80% నీటి అవసరాలు ఈ సింధు నది ఒప్పందం మూలంగానే వాళ్ళకి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ నదీ ఒప్పందాన్ని మనం రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్లో నీటి కటకట ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇది ఒక పాకిస్తాన్ పెంపుడు కుక్క. ఇప్పటికే పాకిస్తాన్లో ఇద్దరు దరిద్రులు మాట్లాడిన మాటలను మనం విన్నాం. ఒకడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి పాకిస్తాన్లో పురుడు పోసుకుంటున్న ఉగ్రవాదులను ఆ దేశ స్వతంత్ర సమరయోధులుగా చెబుతూ ఉన్నాడు. మరొకడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమన్నాడు అంటే, మేము ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట వాస్తవమే. మేము ఉగ్రవాదులను పెంచి పోషించడానికి పశ్చిమ దేశాల ప్రాపకం కోసమని ఆ దరిద్రుడు అన్నాడు. ఇంకో దరిద్రుడు డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ అంటాడు, పాకిస్తాన్లో పురుడు పోసుకుంటున్న ఉగ్రవాదులందరూ స్వతంత్ర సమరయోధులని అంటాడు. ఈ పెంపుడు కుక్క ఏమంటుందో వినండి. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత ప్రధానిని చంపేస్తామని, నదీ జలాలు ఆపితే మీ రక్తం కళ్ళ చూస్తాము అని ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క పిచ్చి వాగుతోంది. ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటుంది, నదీ జలాలను ఆపితే మీ నాలుకలు చీరేస్తామని అంటుంది, మీ రక్తాన్ని సింధు నదీ జలాలలో కలిపేస్తామని ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటుంది. ఈ అరుపులకు ఈ మొరుగులకు భారత పౌరులు ఎవరు భయపడరు. భారతదేశం ఈ మొరుగులకు భయపడే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు తోక ముడిచి ఎక్కడికి పారిపోతారో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో మనం సమాధానం చెప్పబోతున్నాం.